ఈ జనరేషన్ ఇప్పుడు మీరు జెన్జీ చూసుకోండి, లేకపోతే జెన్ ఆల్ఫా చూసుకోండి, వై జనరేషన్ ఎందుకు అనే దానికి మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా చేస్తారండి. ఇప్పుడు ఆ జనరేషన్ కి సంబంధించిందే నా పిల్లలు కూడా, కానీ దే డిడ్ వెల్ ఇన్ లైఫ్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే నేనైతే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. వాళ్ళకి 6 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే వంటలు అన్ని నేర్పించేసుకున్నాను. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వంట ఒకటి తినడం కోసమనే కాదండి. ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇంప్రూవ్ ఆన్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కానివ్వండి. ఇప్పుడు నైఫ్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి, ఫైర్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి చాలా విషయాలు పిల్లలకి మనం నేర్పించుకోవచ్చు. అంటే హౌ డు యూ హ్యాండిల్ డేంజర్. ఇప్పుడు అమ్మో షార్ప్ నైఫ్స్ అని అంటాం, దేంటి అమ్మో ఫైర్ అని అంటాం, కానీ హౌ డు యూ హ్యాండిల్ దట్ అని నేర్పించుకోవటం కూడా ఇట్ ఈస్ అ లైఫ్ స్కిల్. లేకపోతే రేపొద్దున ఇదే పిల్లలు పెద్ద అయినాక ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ ఫైర్, ఐ కాంట్ గో నియర్ ద స్టవ్ అని అన్నారు అనుకోండి, వాళ్ళ లైఫ్ ఏం అవ్వాలి, అంటే వాళ్ళ హెల్త్ ఏం అవ్వాలి. ఇప్పుడు మనకి ఇన్స్టాలో అన్ని వచ్చేస్తున్నాయి, ఏది కావాలంటే అది మీరు స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుంటే వస్తాయి, కానీ హెల్త్ రాదే స్విగ్గీలో. మన పేరెంట్స్ కానివ్వండి, మనం కానివ్వండి, మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, ఎంతో హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి ఈ రోజుకి కూడా మనం ఆ మాత్రమైన హెల్త్ ఉంది మనకి.